ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ సంబరాలు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలను, కడప జిల్లా గండి క్షేత్రంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ భగవద్ రామానుజాచార్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు, నంద్యాల జిల్లా శ్రీ సుబ్బగురు పిరమిడ్ ధ్యాన మందిర వార్షికోత్సవ వేడుకలు, పశ్చిమ గోదావరి జిల్లా కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం సీతమ్మధార శ్రీకృష్ణ మందిరంలోని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ సంబరాలను ఎంతో వైభవపేతంగా నిర్వహించారు మాస్టర్స్. పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రేవతి అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సెక్రటరీ మరియు బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు, శ్రీ సత్యదేవ్ మరియు ముఖ్య అతిథులుగా ఎక్స్ఎమ్మెల్యే రత్నకుమారి, శివప్ప, వైజాగ్ అధ్యక్షులు రెడ్డి నాయుడు, మాస్టర్స్ సతీష్, మహా అవతార్ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు రావు పాల్గొని జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులు తమ సందేశాన్ని అందరికీ తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిన్నారులు నృత్య ప్రదర్శనతో తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివగణేష్, మోహన్, రమణమ్మ, సత్యవతి మరియు అనేక మంది మాస్టర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధ్యానం అంటే గుప్తమైనదని, ఒక గురుకులంలోనో ఒక ఆశ్రమంలోనో ఒక గురువు దగ్గర 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉండి శుశ్రూష చేస్తూ వాళ్ళ కుటుంబానికి సేవ చేస్తూ గురువుకు కృప కలిగి గురువు దయ కలిగిన తర్వాత మరి కొన్ని సంవత్సరాలు సేవ చేసినప్పుడు మాత్రమే వారి లబ్ధి కలుగుతుందని అనుకునేటువంటి దినాల్లో శ్వాసే గురువు, శ్వాసే దైవం, శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శవం అని చాటి చెప్పింది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. ఒకసారి రమణాశ్రమంలో స్కందవనం తయారవుతోంది. ఆ స్కందవనానికి అనేక రకాలైన మొక్కలు కావాలి. ఎక్కడెక్కడి నుంచో అందరూ విత్తనాలు తెచ్చారు. అందరూ కొన్ని విత్తనాలు నాటుతూ ఉన్నారు. అప్పుడు భగవాన్ రమణ మహర్షిని పిలిచి కొన్ని విత్తనాలు ఇచ్చి నాటండి అన్నారు. ఆయన చేతులు అలా పెట్టే విత్తనాలు చూస్తూ నేను నాటను అన్నారు. లేదే భగవాన్, ముందు మీరు వేస్తే మేమంతా వేస్తాం, మాకు సహకారం ఎంకరేజ్మెంట్ అని చెప్పి బలవంతంగా రమణ మహర్షి అంతా ఒక గోతులో విత్తనాలు వేస్తారు. సరే, మట్టి అంతా పూడుస్తారు, నీళ్లు పోస్తారు. 7 రోజుల తర్వాత అందరూ వేసిన విత్తనాలన్నీ మొలకెత్తి ఇంతంత మొక్క వచ్చింది. కానీ రమణ మహర్షి వేసిన విత్తనానికి మొక్క రాలేదు. అప్పుడు వెళ్ళి అడిగారు, మీరేసిన విత్తనాలకు ఎందుకు మొక్క రాలేదు అని. ఆ విత్తనాలు ఎప్పుడైతే నన్ను తాకాయో వాటికి మొలకెత్తాల్సిన అవసరం లేదు, వాటికి ఆల్రెడీ మోక్షం వచ్చింది. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలను పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా గురుపత్ని స్వర్ణమాల పత్రి గారు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానుల సందేహాలకు చక్కటి వివరణతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం యూనివర్సల్ సింగర్స్ పద్మావతి, రామాంజనేయుల ధ్యాన గీతాలు ఆలపించగా మాస్టర్ సామూహిక ధ్యానం చేశారు. నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కరు. వయసుతో పని లేదు, చిన్న పెద్ద ఇవన్నిటితో కూడా పని లేదు, నేర్చుకోవడంలోనే పని ఉంది. పుస్తకాలు చదవండి, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, చదవండి. చదివితే దాంట్లో బోళ్ళంత జ్ఞానం ఉండేది. పత్రికారు ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఆయన చదివిన పుస్తకాలు అన్నీ ఇది కాదు. భాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. కడప జిల్లా గండి క్షేత్రంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి బ్రహ్మశ్రీ పత్రిజీ రచనలను, వారి బోధనలను అందరికీ తెలియజేశారు. ఆత్మోన్నతికి ఆచరించవలసిన పలు విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ సాధన చతుష్టయ సంపద ఆచరించకపోతే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడానికి చాలా కష్టం. అందుకే శంకరులు అంటారు, ముందు సాధన చతుష్టయ సంపద, దాన్ని సంపదే అనుకోవాలి, అది ఆచరించడం నేర్చుకోవాలి. ఏమిటా సాధనా చతుష్టయం అంటే? చతుష్టయము అంటే 4: నిత్య, అనిత్య, వస్తు వివేకం,
ఫస్ట్ పాయింట్. ఇక 2 ఇహమాత్ర ఫలభోగ విరాగం. 3వ పాయింట్ సాధన షట్ సంపత్తి. 4 ముముక్షత్వం. ఈ 3 వచ్చేది ముముక్షత్వం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు వైష్ణవపురం శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ మరియు జేజీ నారాయణ విచ్చేసి వారి అమూల్యమైన సందేశాలను అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా జీవిత లక్ష్యాలను ఏ విధంగా ఏర్పరచుకోవాలి, గ్రాండ్ మాస్టర్ గా ఎదగాలి అంటే ఎటువంటి ప్రణాళికలు ఏర్పరచుకోవాలి, ఇలాంటి విషయాలకు సంబంధించి శివప్రసాద్ చక్కటి వివరణ అందించారు. ఇదంతా పరమగురు మండలంలో జరుగుతున్నటువంటి మహాద్భుతముని అర్థం. అక్కడ సమావేశాల్లో మాటలు ఉండవు, కేవలం భావప్రసాదాలు మాత్రమే ఉంటాయి. ఎవరి ముఖాలు ఎవరికి కనపడవు, కాంతి మాత్రమే ఉంటుంది. ఆ కాంతిని బట్టి మన యొక్క ఎనర్జీ లెవెల్ బట్టి పలానా వాళ్ళని గ్రహించుకోవాలి. ఎంతవరకు మనకు కనపడుతున్నట్లే ఈ భూమి మీద మనుషులు కనపడవు, ఆ కాంతి రూపాలు మాత్రమే ఉంటాయి. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామంలో శ్రీ సుబ్బగురు పిరమిడ్ ధ్యాన మందిర వార్షికోత్సవ వేడుకలను నంద్యాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ జీవరాశుల కోసం మరో స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అహింసో పరమో ధర్మ అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. మాస్టర్స్ లీలాకుమారి, మల్లీశ్వరి, నాగేశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, మంజునాథ్ మరియు తదితర ధ్యాన మిత్రులు 100 మందికి పైగా ఉత్సాహంగా హాజరయ్యారు. ఏ దేవుడైనా మిమ్మల్ని చంపమని చెప్పారా? ఆ జీవుల్ని చంపి ఆహారంగా తీసుకోమని చెప్పారా? మరి ఎందుకు మీరు ఆ జీవుల్ని చంపి ఆహారంగా తీసుకుంటున్నారు? ఈరోజు మనం ఇన్ని ఇబ్బందులకు కారణమవుతున్నామంటే ఆర్థిక ఇబ్బందులు, సకాలంలో వర్షాలు ఉండవు, ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఇన్ని సమస్యలకు మూల కారణం ఏంటి? ఈరోజు మనం ఈ భూమి మీదకి ఏడవడానికి వచ్చామా లేక ఆనందంగా జీవించడానికి వచ్చామా? కానీ ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? కరోనా లాంటి ఎన్నో ఇబ్బందికరమైన జబ్బులు వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులన్నీ? కానీ ఈ భూమి మీద మనందరం కలిసి చేస్తున్న హింసే కారణం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర పట్టణం శ్రీ సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ వాణిశ్రీ వెంకటరత్నం దంపతులు పాల్గొని జ్ఞాన బోధ చేశారు. ఈ నేపథ్యంలో 5 రకాల ఆరోగ్యాలను వివరించారు. అవి పొందాలంటే ధ్యానమే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట ప్రసాద్ బుద్ధుడు ప్రబోధించిన పంచశీలలను అనే అంశంపై వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ కృష్ణారావు, నాగరాజు, ఉదయ్ కుమార్, కమల, పైడమ్మ, కృష్ణవేణి మరియు తదితర ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ధ్యానమే వైభోగం. ధ్యాన సాధన ద్వారా మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ చైతన్య సత్యాన్ని తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటారో జీవితం అంతా కూడా వైభోగమే వైభోగం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. గమనించండి, ఈ తల భాగం నుండి మీ అరిపాదముల 5 వేళ్ల చివర్ల వరకు కళ్ళు మూసినప్పుడు ఏమి జరుగుతుందో సాక్షిలాగా గమనిస్తూ ఉండండి. ఆ ఇన్నర్ సైలెన్స్ లో, ఆ అంతర్ నిశ్శబ్దంలో మీతో మీరు మమేకం అవ్వండి. పశ్చిమ గోదావరి జిల్లా కరుటిరి రంగారావు నగర్ తణుకు కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 1 డే వర్క్షాప్ కార్యక్రమాన్ని పాపయ్యరాజుపాలెం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వేణు విద్వాన్ గణేష్ సాంగత్యంలో సత్సంగ కార్యక్రమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. తిరుపతి జిల్లా పుత్తూరు త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయంలో 3 రోజుల పాటు
ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిర కార్యక్రమాన్ని పుత్తూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ లక్ష్మీ ప్రసన్న స్పిరిచువల్ టాబ్లెట్స్ పై చక్కటి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ మదన, రవిరాజు, పురుషోత్తం, తిరుమలరాజు, సుబ్రహ్మణ్యం, గిరి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బయట వాళ్ళు ఎవ్వరు కాదండి, మన శత్రువులు గుర్తుపెట్టుకో. మనల్ని అడుగడుగున ఆపేవాడు మన లోపల ఉండే గుణాలు. మరి మొదటి గుణం ఎవరు అంటే భయం. ఈ భయం మనకి సగానే సగం ఆపేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడగలరు, కానీ ఆ వెనక ఒక తోక ఒకటి ఉంది, గుర్రం తోకలా, భయం అనే తోక. ఆ తోక ఆపేస్తుంది. ఇక నేను మాట్లాడితే ఏమో నాకంటే కూడా బాగా మాట్లాడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు, కానీ ఆ తోక ఒకటి గట్టిగా ఉంది. ఆ తోకని కట్ చేయాలి మనం. భయం ఎట్లా? భయం మళ్ళీ 4 రకాల భయం మనకి. శారీరక భయం, మానసిక భయం, బుద్ధి స్థాయిలో భయం, ఆత్మస్థాయిలో భయం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞానం కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఎర్రయ్య సాంగత్యంలో ధ్యానం మరియు చక్కటి సరళమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ నగర్, ఎర్రవెల్లిపాలెం, వైశ్య బజార్ వీధుల మీదుగా మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ విద్యులత, హేమలత, కృష్ణవేణి, స్వరాజ్యం, సుప్రజ, రాజేశ్వరి, లక్ష్మి, సుశీల, నాగరత్నం, సుబ్బారెడ్డి తదితర ధ్యానులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో మహాకరుణ శాఖాహార ర్యాలీ కార్యక్రమాన్ని గురజాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 17వ తేదీ బుధవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమం పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ లక్ష్మి, మాస్టర్స్ గాంధీ, సాగర్ సతీష్ల సారథ్యంలో నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా తిరుమల బాలాజీ నగర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో 4 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని తిరుమల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 17, 18, 19 మరియు 20 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ వీరరాఘవరావు మరియు బ్రహ్మ విద్వారిష్ట రాజలక్ష్మి హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 23, 24వ తేదీ మంగళ, బుధవారాలలో జరగనుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో జూలై 21వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్న గురు పౌర్ణమి ధ్యానానికి, అలాగే జూలై 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమాలలో భాగంగా వేలాదిగా తరలిరానున్న ధ్యాన యోగులకు శుద్ధ సాత్విక భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ గ్లోబల్ ప్రాజెక్టు ద్వారా నిర్వహించనున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ఆసక్తి ఉన్న దాతలంతా తమ విరాళాలను అందించి పత్రిజీ ఆశయ సిద్ధికి చేయూతనందించాల్సిందిగా కోరుతున్న దాతలు తమ విరాళాలను క్రింది బ్యాంకు వివరాలు మరియు యూపీఐ ద్వారా పంపించవచ్చు. ఈ అపురూప కార్యక్రమాలలో నిర్వహించే అన్నదానానికి విరివిగా విరాళాలివ్వండి. అంతులేని పుణ్య ఫలాలను సొంతం చేసుకోండి. వేదిక మహేశ్వర మహాపిరమిడ్, కైలాసపురి, కర్త. ఇతర వివరాలకు పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.